హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు వంట విత్ జాష్వాస్. ఈరోజు నేను మీ ముందుకి ఒక ఫేమస్ స్వీట్ రెసిపీతో వచ్చాను. అదే క్రీమీ క్యారమెల్ బియ్యం పాయసం. వితౌట్ ఫర్దర్ అడు లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద రెసిపీ. ముందుగా ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసి, నెయ్యి వేడైన తర్వాత 1 కప్పు కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ బాదాం, కాజు, పిస్తా మరియు కిస్మిస్ వేసి బాగా ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2/3 కప్పు పంచదారని వేసి దానిలో 1 టీ స్పూన్ నీళ్లు వేసి బాగా ఉడికించి పంచదార కరిగిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. గుర్తుంచుకోండి, పంచదారని కరిగించి క్యారమలైజేషన్ చేసేటప్పుడు మీరు హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత గరిటెని తీయకుండా బాగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. అలాగే పంచదార దగ్గర పడుతుంది అని మనకు అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు తెలుస్తుంది. ఆ టైంలో మీరు స్టవ్ని ఆఫ్ చేసేయాలి, లేకపోతే పంచదార క్యారమలైజేషన్ అది మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. చూడండి, పంచదార ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి మారుతున్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేయాలి, లేకపోతే ప్యాన్లోకి ఉన్న వేడికి అది ఇంకా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ని ఆఫ్ చేసి దీనిలో ఇప్పుడు కాల్చి పక్కనుంచుకున్న పాలన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్పు బియ్యానికి 3 కప్పు పాలను తీసుకున్నాను. ఇలా అన్నీ మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి మరుగుతున్నప్పుడు యాలకులను పొడి వేసి బాగా మిక్స్ చేసి 1/2 కప్పు బియ్యాన్ని కడిగి అరగంట సేపు నానబెట్టిన బియ్యాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బియ్యాన్ని ఉడికించుతున్నప్పుడు అప్పుడప్పుడు కలుపుకుంటూ బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి లిడ్తో క్లోజ్ చేయాలి. ఇప్పుడు బియ్యం బాగా కుక్ అయిన తర్వాత అప్పుడే ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి బాగా కలుపుకొని దించే ముందు 1 టీ స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకొని దించుకోవడమే. అంతే, క్రీమీ క్యారమెల్ బియ్యం పాయసం రెడీ. రెసిపీ నచ్చితే వీడియోని లైక్, షేర్ మరియు కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీల కోసం వంట విత్ జాష్వాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ కుకింగ్!